హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న మొక్కని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. ఈ పూల చెట్టు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది. ఈ చెట్టుని నందివర్ధనం అంటారు. ఈ నందివర్ధనం చెట్టు గురించి అలాగే పూల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నందివర్ధనం చెట్టు గుబురుగా చిన్న చెట్టులాగా పెరుగుతుంది. ఈ నందివర్ధనం చెట్టు ఆపోసైనేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు 3 నుండి 25 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు పూలు తెల్లగా సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి. ఈ పువ్వులను చెట్టు నుండి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. నందివర్ధనం పువ్వులలో మనకి దాదాపు 2 రకాలు కనిపిస్తాయి. అవి ఒకటి 5 రెక్కల నందివర్ధనం, 2 ముద్ద నందివర్ధనం. ఇక ఈ నందివర్ధనం శివునికి ఎంతో ఇష్టమైన పుష్పాలలో ఒకటని చెప్పవచ్చు. అలాగే నందివర్ధనం నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనదని శివపురాణంలో చెప్పబడింది. ఎవరైతే శివుణ్ణి భక్తితో కొలుస్తారో వారి ఇంట ఆవరణలో ఈ నందివర్ధనం చెట్టును కనుక పెంచుకున్నట్లయితే వారికి శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ పువ్వులు మనకి వర్షాకాలం, వేసవకాలంలో ఎక్కువగా పూస్తాయి. శీతాకాలంలో చాలా తక్కువగా పూస్తాయి. సీజన్లో ఈ నందివర్ధనం పువ్వులు చెట్టంతా లెక్కలేనండి పూస్తాయి. పూసిన పువ్వులు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటాయి. సాధారణంగా కనిపించే ఈ నందివర్ధనం చెట్టులో అసాధారణమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. ఈ నందివర్ధనం మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులలో వివరంగా చెప్పారు. ఈ నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్త దోషాలను, జ్వరాన్ని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ నందివర్ధనం కంటి సమస్యలను దూరం చేస్తుంది. కంటి నుండి నీరు గారడం, కళ్ళు మంటలు, కళ్ళు కలకలు ఏమైనా ఉంటే నందివర్ధనం పూలను కంటి రెప్పలపైన పెట్టుకుని 10 నిమిషాలు ఉంచితే కంటికి వేడి తగ్గి కళ్ళు చల్లబడటమే కాకుండా కళ్ళు మంటలు, కళ్ళు కలకలు తగ్గిపోతాయి. అలాగే కొన్ని నందివర్ధనం పూలను తీసుకుని వాటిని చెంబుడు నీళ్ళలో వేసి ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. కళ్ళు సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈ నీటిని ఉదయం పరాగడుపుని సేవిస్తే కిడ్నీ సమస్యలు, యూరినరీ సమస్యలు తగ్గుతాయి. నందివర్ధనం మొక్క ఆకులు, కాండం, వేళ్ళు, పువ్వులు ఇలా అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని నుదురికి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని కాలిన గాయాలపై పైపూతగా రాస్తే తొందరగా నయమవుతాయి. ఈ రకంగా నందివర్ధనం పూలు పూజకే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నందివర్ధనం పూల మొక్కను పెంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.